నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? ఎన్వి కృష్ణారావు. ఎక్కడి నుంచి వచ్చారు? సికింద్రాబాద్ నామాలగుండు. అంటే ఏంటిది ప్రజావానికి రావడానికి ముఖ్య సమస్య ఏంటిదండి? ఈ స్కాలర్షిప్ బీసీ వెల్ఫేర్ స్కాలర్షిప్ దాని గురించి పాప గోల్డ్ మెడలిస్టు 2020లో తెలంగాణ గవర్నమెంట్లో అప్లై చేసినాం. ఐఎల్స్ అప్లై చేసినాము. మా ఐఎల్స్ రాసింది సెలెక్ట్ మాలో ఇదేంటి జేఎన్టు బీటెక్ మెకానికల్ ఇంజనీర్లో గోల్డ్ మెడలిస్టు. ఇప్పుడు అడిగితే జిఆర్ఈ రాలేదు, స్కోర్ తక్కువ ఉంది, దాని దగ్గర సెలెక్ట్ కాలేదు అంటుర్రు. అంటే ఒక గోల్డ్ మెడలిస్ట్ వెళ్ళి పక్క దేశంలో చదువుకోవాలంటే ఒక కావాల్సినటువంటి స్కాలర్షిప్ రావట్లేదు. అంటే 2020లో మీకు ఐఎల్స్ రాసిన తర్వాత అండ్ ఆ పాపకు సంబంధించి స్కాలర్షిప్ వస్తుందని చెప్పారు. చెప్పారు అప్పుడు చెప్పారు జిఆర్ఈది మేము ప్రాబ్లం ఏం లేదు, గోల్డ్ మెడలిస్ట్ కదా, ఐఎల్స్ రాసింది కదా అని చెప్తే నేను బయట ఇంట్రెస్ట్ తీసుకెళ్ళి పంపించినాం. ఇప్పటికీ కడుతూనే ఉన్నాము. అంటే దీనికి సంబంధించి అంటే 2020 నుంచి 2024 4 సంవత్సరాలు ఉంది. 4 సంవత్సరాలు ఏ సంవత్సరం కూడా మీకు స్కాలర్షిప్ రాలేదు. 2020-21కి సంబంధించి మీరు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దీనికి సంబంధించి అడిగారా, మాట్లాడారా? అది 4 సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నాం. ఇప్పుడు కాదు, అప్పుడు ఏమో ఫండ్స్ లేవు. కరోనా టైంలో కూడా వెళ్ళినాను నేను. పోన్లే ఆ గవర్నమెంట్ పడిపోయింది, దొరకట్లేదంటే మళ్ళీ ఇగో ప్రజావాణి రేవంత్ రెడ్డి గారు ఏమో జాలి పడి ఏమో చేస్తారనే ఉద్దేశంతో ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా ఇగో ఇడుతుస్ మనపిచ్చిర్రు బస్. అంటే ప్రజావాణిలో దీనికి సంబంధించి ఎటువంటి ఆన్సర్ అనేది లేదు. ఆన్సర్ అయితే ఇచ్చిర్రు సార్. ఏమంటే పాప మీది సెలెక్ట్ కాలే అంటారు. మరి వీళ్ళు కన్సన్ట్రేషన్ చేయొచ్చు కదా, గోల్డ్ మెడల్ ఇష్యూ అప్పు చేసి పంపించారు, జర ఏదో కొంచెం హెల్ప్ చేయాలి కదా. ఇలా సుమారుగా ఎంత రావచ్చు అండి, సంవత్సరానికి ఎంత స్కాలర్షిప్ రావచ్చు అమ్మాయి? దానికి యాక్చువల్గా 20 lakhs ఎంతో ఉంది సార్. అంటే మొత్తం 4 years కంటారా లేకుంటే ఇయర్? 4 years. అంటే ఇది విడతల వారిగా రిలీజ్ అవుతుంది. ఫస్ట్ ఒక 10 lakhs, తర్వాత 10 lakhs అట్లా రిలీజ్ అవుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు దీనికి సంబంధించి గవర్నమెంట్ చుట్టూ కాకుండా మీ బీసీ సంఘాలతో మాట్లాడారా, వాళ్ళ దగ్గర దృష్టికి తీసుకెళ్లారా? బీసీ సంఘాలు ఇంకా నాకు ఇంకెవ్వరు ఎరకలేదు సార్. అమ్మాయి ఇట్లా గోల్డ్ మెడలిస్ట్ ఉంది అండ్ ఇట్లా నాకు స్కాలర్షిప్ రాలేదని చెప్పేసి, సో అక్కడి నుంచి మీరు ప్రాసెస్ చేయడానికి స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చి గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే ఒకటే సమాధానం ఉంది, జిఆర్ఈ అనేది వాళ్ళు రాయలేదు, అందుకే మేము స్కాలర్షిప్ ఇవ్వలేదు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో ఫర్దర్గా దీన్ని మీరు ఏం చేయాలనుకుంటున్నారు? నేను రేవంత్ సార్ని కలిసి ఆయన జాలి చేస్తాడేమో అని. ఓకే. అంటే ఇప్పుడు పాప ఎడ్యుకేషన్ అయిపోయిందండి, ప్రజెంట్ జరుగుతుంది. ఓకే. అంటే సుమారుగా పాపకు సంబంధించి ఎంతవరకు మీరు అప్పు చేశారండి ఈ విషయం? దగ్గర 10 లక్షలు చేస్తే దగ్గర 20 లక్షల దాకా అయిపోయింది మితిలతో. ఓకే. అంటే గవర్నమెంట్ దగ్గర నుంచి రావాల్సినటువంటి స్కాలర్షిప్ రాకపోవడం వల్ల భారం అంతా మీ మీద పడిపోయింది. ఓకే. అంటే చదువుకోవాలి, అమ్మాయి బాగుపడాలి, ప్రతి ఒక్కరి ఇంట్లో చదువుకొని మహాలక్ష్మిలాగా బయటికి రావాలని చెప్పేసి అంటారు. అమ్మాయి ఎడ్యుకేషన్కి సంబంధించి స్కాలర్షిప్ అడుగుతేమో లేదని చెప్పేసి అంటున్నారు. సో దీనికి సంబంధించి మీకు పొరపాటు ఎక్కడ జరిగింది అనుకుంటున్నారు? పొరపాటు ఎక్కువ అంటే రాంగ్ గైడెన్స్ సార్. ఓకే. లేకపోతే రాదంటే పంపేయకపోతుండే, ఇక్కడే ఏదో చేయించేస్తుండే. 4 చెప్పారు, అరే పాప ఇంటెలిజెంట్ గవర్నమెంట్ అదంటే సపోజ్ చేసి మిత్తికి తీసుకొని పంపించినాం. పంపించిన తర్వాత ఇట్లా కథ అయింది. అంటే దీనికి సంబంధించి ఏంటిదంటే, అంటే ప్రభుత్వం మీకు రాంగ్ గైడెన్స్ చేసిందా లేకుంటే చెప్పేవాళ్ళు రాంగ్ గైడెన్స్ చేశారా? సో ఎలా అంటారు దీనికి సంబంధించి? ప్రభుత్వంది తప్పు కదా సార్. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంది అప్లికేషన్, అరే బాబు నీకు రాదంటే పంపకపోతుండే. అంటే మీరు టీఆర్ఎస్ గవర్నమెంట్లో వస్తుంది అని చెప్పేసి ఏదైనా ఎవిడెన్స్లు మీరు చూపించారా లోపల? అంటే మీకు అప్లికేషన్ యాక్సెప్ట్ చేయరు కదా సార్. ఇప్పుడు ఓకే, అప్లికేషన్ యాక్సెప్ట్ చేసింది మీ దగ్గర ఉంది. యాక్సెప్ట్ చేసిర్రు. యాక్సెప్ట్ చేయకపోతే మనము ఇంకోండి యాక్సెప్ట్ చేసిర్రు కదా. అప్లికేషన్ యాక్సెప్ట్ అవన్నీ ఉంటేనే అన్ని అర్హతలు ఉంటేనే యాక్సెప్ట్ చేస్తారు సార్. ఓకే. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ అడిగితే మీరు జిఆర్ఈ రాయలేదని చెప్పేసి మాట మారుస్తున్నారు. సో దీనికి సంబంధించి ఓవరాల్గా మీరు ఏం చేయాలనుకుంటున్నారంటే ఫర్దర్గా ఏం లేదు రేవంత్ రెడ్డి గారు ఆయననే రిక్వెస్ట్ చేసుకుంటాం, జర బాబు ఇగో ఇట్లా మధ్యతరగతి మాత్రం రిటైర్ పర్సన్, జర మీరు ఏదైనా కొంచెం హెల్ప్ చేయాలని. ఇంకా దేవుడి దయ, ఆయన దయ, అంతే. ఓకే అండి. అంటే మీ సమస్య ఏదైతే ఉంది త్వరలో కోల్పోవాలని చెప్పేసి కోరుకుందాం. అండ్ ఏదైతే స్కాలర్షిప్ ఉందో మీ అమ్మాయి మంచి ఇంటెలిజెంట్ గోల్డ్ మెడలిస్ట్ అంటున్నారు కాబట్టి, పక్క దేశాలకు వెళ్ళి చదువుకుంటుంది కాబట్టి అమ్మాయి చదువు మంచిగా కొనసాగాలి, గవర్నమెంట్ దగ్గర నుంచి రావాల్సిన సహాయం స్కాలర్షిప్ రూపంలో రావాలని చెప్పేసి కోరుకుందాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.